తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ కోర్ట్ రూమ్ డ్రామా అని తెలుస్తుంది. సంథింగ్ మీ రైట్స్ గురించి ఏదో ఫైట్ చేస్తున్నారని అర్థం అవుతుంది. ఆ సినిమా తర్వాత పబ్లిక్ లో ఎలాంటి మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సొసైటీ ఈ సినిమాని చూడాలి, మా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఎల్జీబీటీకి మీ ఐడెంటిటీ మీరు కనుక్కుని నేను ఎవరు అనే క్వశ్చన్ మార్క్ మీకు వస్తుంది. ఫస్ట్ నేను ఇది అని తెలుసుకుని మీరు బయటకు వచ్చి ఫేస్ చేసినప్పుడు పేరెంట్స్ ఎలా సహకరించారు? సపోర్ట్ అనేది ఏం లేదు. ఇంకా వచ్చేసినాక మీ మదర్ ఏమన్నారు? ఇప్పుడు నేను ఎలా యాక్ట్రెస్ అయ్యాను, ఒక సినిమాలో నటించాను అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆ మూవీకి తీసుకెళ్ళిన తర్వాత బిగ్ స్క్రీన్ మీద నన్ను చూస్తున్నారు. అనుపమ్ ఖేర్ గారు ట్వీట్ చేశారు మీ సినిమా గురించి, రాజు ఖేర్ గారి గురించి. షాక్ అయిపోయాను నేను. అసలు అంత పెద్ద బాలీవుడ్ యాక్టర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికల్లీ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అని ఒక సినిమా రాబోతుంది అనమాట. సో ఎల్జీబీటీ గురించి మనం రకరకాల ఒకప్పుడు జోక్స్ వేసుకునే వాళ్ళం. బట్ తర్వాత వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రోజులు చాలా మారినాయి. ఈవెన్ ప్రతి అప్లికేషన్స్లో కూడా మేల్ ఫీమేల్ తర్వాత ట్రాన్స్జెండర్ అని ఇప్పుడు కాలం యాడ్ చేశారు. సో కొంతవరకు మార్పు చెందినాయి, బట్ స్టిల్ వాళ్ళు కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారనమాట. లీగల్గా అవ్వచ్చు, మన కామన్ పబ్లిక్ పర్సెప్షన్లో కూడా అవ్వచ్చు అనమాట. సో వాటి గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం, సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఆ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఇద్దరు మనతో పాటు ఉన్నారనమాట, హిమా అండ్ సనా ఖాన్. మాట్లాడదాం. హాయ్ అండి. సో మీ అదేంటి శ్రీరామ్ నవమి వీడియో ఒకటి బాగా వైరల్ అయినట్టుంది కదా, బాగున్నారు అందులో. కింద కమెంట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా వచ్చినాయి. ఫస్ట్ టైం ఇంప్రెస్ అయ్యాను నేను. ఎవ్వరు ఒకరు కూడా నెగిటివ్ కమెంట్ పెట్టలేదు. దట్ మేబీ సొసైటీ మారిందా లేదో ఈ వీడియో వరకు అలా ఉన్నారో తెలియదు కానీ, బట్ హ్యాపీగా అనిపించింది. సో ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్, సో తెలుస్తుంది కోర్ట్ రూమ్ డ్రామా అని తెలుస్తుంది. సంథింగ్ మీ రైట్స్ గురించి ఏదో ఫైట్ చేస్తున్నారని అర్థం అవుతుంది. సో ఏంటి సినిమా గురించి ఫస్ట్ చెప్పండి. అసలు ఏంటి మీకు ఆ సినిమా తాలూకా అనుభవం ఏంటి? ఆ సినిమా మీకేం నేర్పించింది? ఆ సినిమా తర్వాత పబ్లిక్లో ఎలాంటి మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదని చెప్తే, మాలో మార్పు అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి డైరెక్టర్ సునీల్ రెడ్డి సార్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఆ మూవీలో అంత మంచి ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ముంగటికి తీసుకొచ్చిండ్రు. ఇంకో విషయం మూవీ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడాల్సింది సొసైటీ. ఇది మా లైఫ్ మాకు తెలుసు, మా ఎల్జీబీటీక్యూ ప్లస్ అందరికీ తెలుసు, మేమంటే ఏంటిదో తెలుసు, మా గురించి తెలుసు. ఇది తెలవాల్సింది సొసైటీకి. సొసైటీ ఈ సినిమాని హిట్ చేయాలి, చూడాలి, మా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఎల్జీబీటీక్యూ ప్లస్ అందరి కోసం. ఇది ఒక్క ట్రాన్స్ కోసం అనే కాదు, అందరి కోసం కాబట్టి ఇంకా అందరు చూడాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, నైస్. హిమా గారు ఏమనిపించింది మూవీ తర్వాత? ఒక సొసైటీలో ఏమైనా మార్పు వస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత అని అనిపించింది? అంటే ఎల్జీబీటీ అంటే ఇప్పుడు సునీల్ రెడ్డి సార్ గారు మూవీ తీశారు, అది ఎల్జీబీటీ కమిటీ మొత్తం మీద తీశారు. దాంట్లో ఎల్జీబీటీ అంటే మీకు తెలిసే ఉంటుంది, లెస్బియన్, గేస్, ట్రాన్స్ అండ్ బైసెక్షువల్స్ వీళ్ళందరూ కలిసి ఉన్న మూవీ అన్నమాట. అది ఈ మూవీ అందరూ చూసి ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే చాలా మంది వరకు తెలియకపోయి ఉంటుంది. ఈ మూవీ చూస్తే అందరికి తెలుస్తుంది ఎల్జీబీటీ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, లెస్బియన్స్ ఎవరు, గేస్ ఎవరు, వీళ్ళందరూ ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందని అందరికి తెలిసిందండి. సో మీరు ట్రాన్స్జెండర్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు, మామూలుగా వచ్చారు. ఓకే, మీ వరకు కొంచెం ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది సొసైటీలో అని అనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఎవరు ఎక్కువ సఫర్ అవుతున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన మెన్షన్ చేసిన నలుగురు ఉన్నాయి. నేను విన్నది ఏంటంటే Q+ ఇప్పుడు తీసేశారు ఈ కమ్యూనిటీ నుంచి అని చెప్పి నేను విన్నాను. లీగల్గా కోర్ట్స్ పరంగా ఇక నుంచి ఎల్జీబీటీ అని మాత్రం ఎక్కువ వినిపిస్తుందేమో, Q+ అనేది ఉండదేమో అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. సో మీరు ఏమన్నా దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును, అది తీసేసారు. మన గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. ఎవరు కాదు, మానిటర్ ముంగట మీరు సెల్ఫ్ ఐడెంటిఫికేట్ చేసుకోవాలి. మీ మాటలు ఏం నడవవు, ఓన్లీ మేము చెప్పింది నడవాలని చెప్పేసి కొన్ని మాటలు జరుగుతున్నాయి. దానికోసం ట్రాన్స్, ఎల్జీబీటీక్యూ ప్లస్ అందరూ ఫైట్ చేస్తారు దాని గురించి. ఇంకా అంతే. ఇంకొక విషయం ఏంటిదని చెప్పేసి చెప్తే, ఇది ఈ మూవీ రిప్రజెంట్ చేయడానికి కారణం ఏంటిదని చెప్పేసి చెప్తే, ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే మ్యాక్స్ అందరికీ, సొసైటీకి అందరికీ తెలుసు
ట్రాన్స్ అంటే ఏంటిదో తెలుసు, మ్మ్. మ్యాథ్స్ కొంచెం వరకు తెలుసు. మ్మ్. వాళ్ళు 70% తెలుసుకుంటే ఇంకా 30% తెలుసుకునేది ఇంకా ఉంది. మ్మ్. మ్మ్. అది పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు నేను మీకు ఎట్లా కనిపిస్తున్నానో నా రూపం కనిపిస్తుంది కానీ నా లోపట ఏం నడుస్తుందో మీకు తెలియదు కదా. కరెక్ట్. అందుకోసమే ఒక 30% ఇంకా తెలుసుకోవాలి. ఈ మూవీ చూస్తే కనుక వాళ్ళకి ఆ 30% అర్థం అయిపోతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో హిమ గారు, ఒకప్పుడు నిజంగానే స్త్రీ జాతిని కూడా చాలా అణిచివేతకు గురయ్యారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వాళ్ళు ఈక్వాలిటీ అంటున్నారు, ముందుకు వస్తున్నారు, బాగా అన్ని రంగాల్లో ముందున్నారు. మీరు కూడా ఇప్పుడు యాక్టర్స్ అవుతున్నారు. ఐ మీన్ నాకు తెలిసి మంచిగా యాక్ట్ చేసి ఉంటారు మీరిద్దరు కూడా. అది మరి తర్వాత మేము సినిమా చూసి మేము ఇవ్వాలి మీకు ఆ కమెంట్స్, కాంప్లిమెంట్స్. బట్ బిఫోర్ దట్ వాళ్ళు ఒకప్పుడు అణచివేయబడ్డారు, బయటకు వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మగాళ్ళ కంటే ముందంజలో ఉన్నారు. సో మీరు కూడా ఇప్పుడు అణచివేయబడుతున్నారు, ముందుకు వస్తున్నారు, ఈ ప్రాసెస్ లో ఉన్నారు. మీరు కూడా ఏదో ఒక రోజు అందరినీ డామినేట్ చేసి ముందుకు వెళ్తారు అనే హోప్ ఉందా మీకు? 100% అండి. మాకు ఇన్ని రోజులు ఏ ఆపర్చునిటీ లేక మగవాళ్ళు, ఆడవాళ్ళ కంటే వెనకాల ఉండిపోయాము. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ గారు ఈ ట్రాఫిక్ పోలీస్ జాబ్స్ ఇవ్వడము, కొన్ని అక్కడక్కడ మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా ముందుకు వస్తున్నాము. ఓన్లీ ట్రాన్స్జెండర్స్ అంటే ఓన్లీ బెగ్గింగ్‌కి వీటి వరకే కాకుండా నార్మల్ పీపుల్ లాగా మగవాళ్ళలాగా, ఆడవాళ్ళలాగా అన్నీ మేము కూడా చేయగలుగుతాము. 100% మేము కూడా ముందుకొస్తాము. 100% మేమిస్తామండి. సో మీది మోహిని అండి క్యారెక్టర్ నేమ్? ఏంటి ఫస్ట్ టైమా యాక్టింగ్? ఏమన్నా ఇంతకు ముందు ఫస్ట్ ఎప్పుడన్నా టైమ్ అండి. ఫస్ట్ ఎప్పుడైనా ఫిల్మ్ నాది. షార్ట్ ఫిల్మ్స్ గానీ చిన్న చిన్నవి గానీ ఏది ఎప్పుడు ఏం చేయలేదు? చేయలేదు. ఏం చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ఓన్లీ ఒకటి. రీల్స్ తీసినాను. ఏంటి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఐ మీన్ యాక్టింగ్ షూటింగ్‌లోనా? ఫస్ట్ టైం భయపడడం ఇలాంటిది ఉంటుంది కదా చాలా కెమెరా ముందు. భయపడ్డాను. ఆ. ఫస్ట్ డే చాలా భయపడ్డాను. షివర్ అయిపోయాను. మ్మ్. పెద్ద పెద్ద కెమెరాస్, పెద్ద మ్మ్. పెద్ద యాక్టర్స్ ఉన్నారు. మ్మ్. నేను ఫస్ట్ టైమ్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు అసలు ఇంతవరకు. మ్మ్. అదే కెమెరాని ఫేస్ చేయాలంటే చాలా భయపడ్డానండి ఎలా వచ్చింది ఫస్ట్ మరి టైం. ఆపర్చునిటీ అసలు? మా పెద్దవారని చంద్రముఖి గారు ఉన్నారు. మ్మ్. మీకు తెలిసే ఉండిద్ది. తెలుసు. తన వల్ల డైరెక్టర్ గారు పరిచయమై ఆహ్, అట్లా ఆపర్చునిటీ వచ్చింది. సో ఇప్పుడు అంటే కంటిన్యూ అవుదాం, యాక్ట్రెస్ గా కంటిన్యూ అవుదాం అని ఇక్కడ నుంచి అని అనుకుంటున్నారా? ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాను. మ్మ్. వస్తే ఖచ్చితంగా కంటిన్యూ అవుతానండి. సో ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు, అవును. ఎస్తర్ గారు ఉన్నారు, మీ సైడ్ ఐ మీన్ లాయర్, ఆ! అండ్ అటువైపు రాజు కేర్ గారు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరైనా పర్సనల్లీ ఏదైనా మాట్లాడారా ఈ యాక్టింగ్ గురించి? వాళ్ళు ఏమన్నా చెప్పడం కానీ? సపోర్ట్ చేశారు. ఎస్తర్ గారు కానీ, ఆనంద్ చక్రపాణి గారు కానీ, మా ఫాదర్‌గా యాక్ట్ చేశారు మూవీలో. ఆయన కానీ, రాజు కేర్ గారు కానీ, మా మమ్మీగా ప్రేమ్ వారు సపోర్ట్ చేశారు చాలా వరకు. ఇలా కాదు, ఇలా చేయాలి. ఫస్ట్ టైమ్ కదా! ఇలానే ఉండిద్ది. అందరికి ఇలానే ఉంది ఫస్ట్ టైమ్. మేము కూడా భయపడ్డాం ఫస్ట్ టైమ్. అని ఇలా సపోర్ట్ ఇచ్చి ముందుకు కొంచెం నడిపిస్తే ఇప్పుడొచ్చి ఇలా కూర్చున్నాను. ఓకే. సో ఇప్పుడు ఫాదర్ ఆనంద్ చక్రపాణి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మామూలుగా అడుగుతున్నా. పర్సనల్ మీరేమో అంటే మీకు ఇబ్బంది లేదు అంటే చెప్పండి అసలు. పేరెంట్స్ నుంచి మీరు స్టార్టింగ్ మీరు రియలైజ్ అయ్యి మీ ఐడెంటిటీ మీరు కనుక్కుని నేను ఎవరు అనే క్వశ్చన్ మార్క్ మీకు వస్తుంది ఫస్ట్. మీరు తెలుసుకుని నేను ఇది అని తెలుసుకుని మీరు బయటకు వచ్చి ఫేస్ చేసినప్పుడు పేరెంట్స్ ఎలా సహకరించారు? మీరు ఐ మీన్ వాళ్ళు బాగానే సహకరించారా, లేదు అక్కడి నుంచి కూడా ఎదుర్కొన్నారు ఏమన్నా సవాళ్ళు? అసలు ఈ సపోర్ట్ అనేది ఏం లేదు. అలా అని చెప్పేసి నేను తప్పుగా చెప్పాను నా పేరెంట్స్ గురించి. బట్ ఏంటిదని చెప్తే ఒక కొడుకు ఒక బిడ్డను మన పక్క నుంచి వెళ్ళిపోతే మనకు బాధ అనిపిస్తుందో అనిపించదో నాకు తెలియదు. మా పేరెంట్స్ కూడా సేమ్ బాధపడ్డరేమో. బట్ ఏంటిదని చెప్తే ఇంకా సపోర్ట్ అనేది ఏం లేదు. ఇంకా వచ్చేసినాక ఇంకా మర్చిపోయారు ఆ టాపిక్ని. అంటే ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు లేరు అనేది లేదు. అంటే ఇప్పుడు మనల్ని మర్చిపోయారు ఇప్పుడు కాదు, అప్పుడు స్టార్టింగ్ డేస్ లో. తర్వాత మళ్ళీ దగ్గర అయ్యారా? దగ్గర అయ్యాం కొన్ని సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 2 years 2 years పట్టింది. సో మీకేమంటే అది ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? నాకంటే మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మా డాడీ కొంచెం ఒప్పుకోలేదు అసలు. తిట్టేవారు, కొట్టేవారు. వెళ్ళొద్దు నువ్వు అలాంటి పనులు చేయకూడదు, అలా నువ్వు చేంజ్ అవ్వకూడదు అని కొట్టేవారు డాడీ వాళ్ళు. నాకు మా మమ్మీ చాలా సపోర్ట్ చేసింది.
నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చినట్టు బ్రతుకు అని ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మా మమ్మీ సపోర్ట్ చేస్తుంది నాకు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ సో అవుతాను. ఇప్పుడు ఇప్పటికీ మమ్మీ సపోర్ట్ ఎక్కువ ఇప్పటికి ఉంది. మమ్మీ సపోర్ట్ అయి ఉంది. ఇప్పుడు డాడీ ఓకేనా? డాడీ 4-5 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే ఓకే ఇప్పుడు డాడీ లేరు, మమ్మీ ఒకరే. ఓకే. సో ఐ మీన్ ఓకే, ఇంట్లో అయితే గెలిచారు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, బయటకు వచ్చారు, మీ రైట్స్ కోసం పోరాడుతున్నారు. ఐ మీన్ ఇదంతా బాగుంది. బట్ మీరు ఆ క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు విన్నారు మీరు వెళ్ళి వద్దు వాళ్ళతో వెళ్ళి కలవద్దు అని సంథింగ్, అది ఎలా జరుగుతుంది? ఎలా వెళ్ళి కలుస్తారు? ఇప్పుడు మీరు ఒంటరి ఏకాకి, ఎవరింట్లో వాళ్ళు ఏకాకి అయిపోతారు. మీకు సపోర్ట్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీ కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత అందరి సపోర్ట్ ఉంటుంది, మీకు ఒక ప్రపంచం ఉంది, నేనేమి ఏకాకిని కాదని తెలుస్తుంది. బట్ ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర వాళ్ళని కలిసే ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అది ఏమో దేవుడికి తెలుసు. ఆ దేవుడు అనేవాడు మనకి ఒక ప్రపంచానికి పంపించాలనుకుంటే అది ఆల్రెడీ ఒక ఇల్లు డిసైడ్ చేసి పంపిస్తాడు అనుకుంటా నేనైతే. అసలు ఏం తెలియని వయసులో బయటికి వెళ్ళిపోయినప్పుడు బస్ స్టాండ్లలో వండుకొని మళ్ళీ ఆడ నుంచి లేసి వచ్చి ఎక్కడో తెలియని వ్యక్తులతోటి ఇక్కడ ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి అలా అలా జరిగిపోతుంది అంతా. లేదు పర్టికులర్లీ మేము పోతాం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అలా ఏం లేదు. ఆ టైంలో ఎట్లుంటే అట్లా ఎవరు దొరికితే వాళ్ళు అలా. అంటే నార్మల్లీ మనం ఎవరికి పుడతాం అనేది మన చాయిస్ కాదు, అది దేవుడే పుట్టిస్తాడు. మనం ఏ జెండర్ లో పుట్టాలి అనేది కూడా మన చాయిస్ కాదు. సో ఇలాగా మనం మెంటల్లీ ఒకటి పుడతాం, ఫిజికల్లీ వేరేగా పుడతాం. సో అలాంటప్పుడు ఆ బ్యాటిల్ ఎలా, ఐ మీన్ ఆ యుద్ధం ఎలాగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడు సీతాకోకచిలుక గురించి చెప్తారు చాలా మంది, గొంగళి పురుగు చాలా కష్టపడి సీతాకోకచిలుకగా మారుతుందని. ఇప్పుడు నేను నార్మల్ గా పుట్టి అదే మెంటల్ స్టేట్ తో పుట్టి అదే ఫిజికల్ స్టేట్ తో పుట్టినోడు స్ట్రగుల్ ఏమో పడ్డు, అది నార్మల్లీ సొసైటీలో బ్రతికేస్తాడు. మీరు చాలా స్ట్రగుల్ అవుతారు నిజంగా, ఒక బటర్ఫ్లై లాగా మారడానికి ఎంత స్ట్రగుల్ అవుతుందో అలా మీరు ఎన్నో ఐ మీన్ క్వారంటైన్ రోజులు ఉంటాయి, ఎవరికి తెలియకుండా మేబీ ఇంట్లో వేసి గెడలు పెట్టిన రోజులు ఉండొచ్చు, కొట్టిన రోజులు ఉండొచ్చు, తిట్టిన రోజులు ఉండొచ్చు, బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచం ఏంటి నేను బ్రతకగలనా అనే భయం ఉండొచ్చు, ఎవరో లేరు నాకు అని అనిపించవచ్చు, ఫ్యామిలీ కూడా వదిలేసిన తర్వాత. సో సపోర్ట్ చేసింది ఓకే ఇక్కడ, బట్ ఇన్ని ఫేస్ చేసి వచ్చారు కదా, ఆ బ్యాటిల్ ఎలా సాగుద్ది? అంటే చిన్నప్పటి నుండి ఏదో తెలియని బాధ ఉండిద్దండి. అంటే చిన్నప్పుడు అంటే అంత ఏం అనిపించదు, ఒక మెచ్యూర్ ఏజ్కి వచ్చినప్పుడు మన మనసులో అనిపిస్తుంది. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి నన్ను నేను చూసుకుంటే నేను బయట అద్దంలో ఇలా కనిపిస్తున్నాను, నా మనసు ఏంటి ఇలా అనిపిస్తుంది అని చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను, బాధపడ్డాను, ఏడ్చాను. కొన్ని నిద్ర లేని రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్లో. అప్పట్లో చాలా ఏడ్చాను. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానండి నేను చిన్నప్పుడు. మా డాడీ వాళ్ళు ఒప్పుకోకపోతే చేంజ్ అవ్వడానికి ఇంకా చాలా కష్టాలు పడ్డామండి. దేవుడిని తిట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా. ఇప్పటికి కూడా తిట్టుకుంటాను నేను దేవుణ్ణి, మా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా చేశాడని. మీరు అంతేనా, తిట్టుకుంటారు ఎప్పుడైనా? ఇప్పుడు మన లైఫ్ ఒకటి ఖరాబ్ అయిపోతే గనక అది ఖచ్చితంగా మనకు చెప్పుకునేటికి ఎవరు లేరని చెప్తే ఆ దేవుడే దిక్కు అనుకోవాలి మనం, అంతే కదా. అండ్ చాలా మంది ఐ మీన్ ఇప్పుడు అర్ధనారీశ్వరులతో పోలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు చాలా మంది గుర్తించరు, ఐ మీన్ ఆ పవర్ ఉంటుంది మీకు, ఈవెన్ మీకున్న బ్లెస్సింగ్ గురించి, మీ బ్లెస్సింగ్ గురించి ఎంత పవర్ఫుల్ అనేది బయట మాట్లాడుకుంటారు. మీరు వచ్చి ఖచ్చితంగా ఎవరన్నా కొత్త గృహప్రవేశం చేసుకున్నా ఖచ్చితంగా వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇంత ఉంది, బట్ ఈ కోణం ఉంటది, ఒకవైపు ఏమో ట్రోల్స్, మీమ్స్, ఐ మీన్ మిమ్మల్ని దేవుళ్ళకే తప్పలేదు బాధలు, మనం ఎంత అండి మనుషులం, అలాగే ఆలోచిస్తారు మీరు, అంతే కదా. దేవుళ్ళే ఎంతో కష్టాలు పడ్డారు, మనం మనుషులం, మనం పడే కష్టం 1% కూడా కాదు. కరెక్ట్. బట్ దీని తర్వాత చట్టాల్లో మార్పులు వస్తాయని మీరు ఏమన్నా అనుకుంటారా? నిజంగా కోర్టులు కూడా, జస్టిస్ కూడా ఆలోచిస్తుంది, మీ గురించి కొత్త రైట్స్ తీసుకొస్తుంది అని మీరు అనుకుంటున్నారు? తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కోర్టులో వీటిలలో వాటిలలో మాకు ఇంతవరకు అయితే ఎక్కడ ఏ న్యాయం జరగలేదు. ఎక్కడెక్కడ చూస్తే ట్రాన్స్జెండర్స్ని రేప్ చేయడము, చంపేయడము, ఊరికే ఉట్టినే రోడ్ పంట వెళ్తుంటే కూడా కొట్టడము, తిట్టడము అలాంటివి ఎన్నో జరిగినా కూడా ట్రాన్స్జెండర్స్కి ఏ కోర్టులో కూడా జస్టిస్ అనేది జరగలేదు. ఈ మూవీ నుండి అయినా కొంచెం సొసైటీలో, కోర్టులో మార్పు వచ్చి మా మీద కొంచెమైనా కన్సర్న్ చూపిస్తారని అనుకుంటున్నాను నేను. మీకు అనిపిస్తుందా మార్పు వస్తుంది అని అనిపిస్తుందా? మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. మేము కష్టపడ్డదే ఆ మూవీ గురించి దీనికోసమే. మా LGBTQ+ అందరి కోసం ఇలాంటి మార్పు వస్తే గనక
మంచిదని చెప్పేసి మేము కష్టపడ్డది. ఆ కష్టానికి గుర్తింపు ఇచ్చేది మన ఆడియన్సే. వాళ్ళందరూ సొసైటీ, ఆడియన్స్ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆ మూవీ చూసి అది హిట్ చేస్తే గనక ఖచ్చితంగా వస్తదని అనుకుంటున్నాను. యా అంటే ఇప్పుడు కొంతమందిని ఏమైందంటే కొంతమంది నిజంగా సర్వైవల్ లేదు అంటే ఎలా బ్రతకాలో తెలియక బ్రతకడానికి బయట ఎవడో జాబ్ ఎవడు ఉద్యోగం ఎవడు చదువుకుని మీరు అన్నట్టు డిగ్రీలు చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా బయట ఉద్యోగ అవకాశాలు లేక ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే తెలియక ప్రాస్టిట్యూషన్ వైపు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని బట్టి మొత్తం కమ్యూనిటీకి అది ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? అసలు అన్ఫేర్ అండి అది. ఇప్పుడు నా ఊళ్ళు నా ఇష్టం, తనోళ్ళు తన ఇష్టం. వేరే వాళ్ళు చేస్తుర్రు అని చెప్పేసి మనం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు నాకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, నాకన్ను కొన్ని నా లైఫ్లో ఉంటాయి ఆ గీతలు. నేను ఆ గీత దాటద్దు, నేను ఈ గీతలోనే ఉండాలని చెప్పేసి నా ఫీలింగ్గా నేను ఆలోచిస్తాను. లేదు వీళ్ళందరూ అంతే అని చెప్పేసి చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేనైతే. సో ఐ మీన్ నాకు నిజంగా కాన్సెప్ట్ చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు నాకు నచ్చింది సినిమా లిటరల్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని నేను అడిగాను. అది డేట్ ఆయన కూడా నాకు చెప్పలేదు, బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీ సినిమా కోసం. అండ్ వన్ మోర్ థింగ్, మీది ఒక ట్రోలింగ్ వీడియో ఒకటి చూసాను నేను. మీ గురించి మీరు చాలా పద్ధతిగానే మామూలుగానే ఉన్నా వాడెవడో ట్రోల్ చేస్తూ మిమ్మల్ని ఏమని పిలవాలి, ఇది పిలవాలా అది పిలవాలా అని సంథింగ్ ఏదో పెట్టాడు. అసలు నేను ఎవడో పిలవమన్నాడు రా అని నేను అనుకున్నా. లిటరల్ వాడికి ఎందుకు, వాడికి సంబంధం ఏముంది, మీరు ఏదో చేశారు వీడియో, వాడిని ఏం మెన్షన్ చేయలేదు, వాడిని ఏం ట్యాగ్ చేయలేదు, బట్ వాడు ఏదో ట్రోల్ చేశాడు. మీకేమనిపించింది ఇలాగ ఓపెన్ ట్రోల్ చేస్తున్నప్పుడు? అంటే నేను ఇన్స్టాగ్రామ్ వాడబట్టి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నాకు నా మీద ఒక్క ట్రోలింగ్ కానీ అసలు ఏం జరగలేదు. ఫస్ట్ టైం ఒక ట్రోల్ చేశారు, అది కూడా మామూలుగా చేయలేదు అతను. చాలా బ్యాడ్గా ఎంత వల్గర్గా మాట్లాడుకుంటూ ట్రోల్ చేశాడంటే అసలు నేను చాలా బాధపడ్డాను. ఒక 2 డేస్ చాలా ఏడ్చాను నేను మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటా. ఎందుకు నేను ఇంత పద్ధతిగా వీడియో తీసినా కూడా అతను ఎందుకు ఇంత ట్రోల్‌గా చేసి ఇంత బ్యాడ్‌గా, వల్గర్‌గా మాట్లాడాడని చాలా బాధపడ్డాను. మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఆ రీల్‌ని వాళ్ళు తీసి వాడిని ఇంకా మళ్ళీ తిట్టుకుంటూ సపోర్ట్ చేశారు. పబ్లిక్ అయితే ఇంకా చాలా సపోర్ట్ చేశారు. సొసైటీ కానీ, నా కమెంట్స్ కానీ చాలా సపోర్ట్ చేశారండి. యా అండి, సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుంటే రిలీజ్ డేట్ ఏమన్నా చెప్తారా? జూన్ 19th అండి. జూన్ 19th. యా మీరు ఎవరెవరు చూస్తారు మీ తరపున? నేను మా కమ్యూనిటీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఫ్రీగా మూవీ చూపిస్తాను. మా ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తాను. మా బయట ఫ్రెండ్స్‌ని తీసుకెళ్తాను. అంటే మా లైఫ్ ఏంటి, మేము ఎన్ని కష్టాలు పడుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాము అనేది మాకు తెలుసు. మా ఫ్యామిలీ వాళ్ళకి, మా ఫ్రెండ్స్‌కి వాళ్ళందరికి కూడా చూపెట్టాలనుకున్నా. అందుకే వాళ్ళందరిని తీసుకెళ్ళి మీకు మామూలు సిబ్లింగ్స్ ఉన్నారా, తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఇలా? నాకు ఒక అన్నున్నాడు అంతే. సపోర్ట్ ఇప్పుడైతే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారా? ఓకే. ఓకే, మీకు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు ఎవరు లేరు. లేరు, సింగిల్ చైల్డ్. ఇప్పుడు మీ మదర్ ని తీసుకెళ్తారు అలాగో సినిమాకి? తీసుకెళ్తాను. మీ మదర్ ఏమన్నారు ఇప్పుడు నేను ఎలా యాక్ట్రెస్ అయ్యాను, ఒక సినిమాలో నటించాను అని చెప్పగానే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆ మూవీకి తీసుకెళ్ళిన తర్వాత ఆ బిగ్ స్క్రీన్ మీద నన్ను చూస్తుంటే మా మమ్మీ ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతదో అని నేను చూడాలనుకుంటున్నాను నా కళ్ళతో. నైస్. యా నిజంగా అనుపమ్ ఖేర్ గారు ట్వీట్ చేశారు మీ సినిమా గురించి, రాజు ఖేర్ గారి గురించి. పెద్ద యాక్టర్ ఆయన, అవును. ఇప్పుడు ఇండియా గర్వించదగ్గ యాక్టర్ ఆయన. సో ఏమనిపించింది మీకు అలాంటి? షాక్ అయిపోయాను నేను అసలు. అంత పెద్ద బాలీవుడ్ యాక్టర్ ఈ మా మూవీకి ఇన్స్టాలో కామెంట్ పెట్టడం అసలు అన్‌బిలీవబుల్ అసలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా కమ్యూనిటీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యామండి. యా నైస్. అసలు నేను పుట్టక ముందు నుంచే ఆయనని చూస్తున్నాను నేను. ఆయనకి పెద్ద ఫ్యాన్, చాలా మూవీస్, పెద్ద యాక్టర్. ఇంకా వాళ్ళ తమ్ముడు రాజు కేర్ సార్ కూడా మా మూవీలో యాక్ట్ చేసిరు డిఫెన్స్ లాయర్ లెక్క. చాలా బాగా అనిపించింది ఆయనతోటి వర్క్ చేసి కూడా, చాలా హ్యాపీగా అనిపించింది. యా సో మీకు ఫాదర్ రోల్ ఏమో ఆనంద్ చక్రపాణి గారు, మదర్ రోల్ ఎవరు చేశారు ఈ సినిమాలో? ప్రీతి నిగమ్ గారు. ప్రీతి నిగమ్ గారు. ఓకే. యా అంటే సినిమాలో సేమ్ రియల్ లైఫ్ కి సినిమాకి ఏమన్నా సింక్ అయిందా, పేరెంట్స్ ట్రీట్ చేసిన విధానం అది? అంటే అది చైల్డ్ క్యారెక్టర్ కదండి చేసింది. నాకు ఆనంద్ చక్రపాణి గారితో సీక్వెన్స్ ఉంటుందా? సీక్వెన్స్ ఉంటది కానీ ప్రీతి నిగమ్ గారితో ఉండదు. ఓకే ఓకే. ఆ సార్ చాలా సపోర్ట్ చేశారు. చాలా ప్రేమగా మాట్లాడారు. నేను పెద్ద యాక్టర్‌ని, నేను పెద్ద పెద్ద యాక్టర్స్‌తో చేశాను అని అలా
ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండా చాలా నార్మల్గా బాగా మాట్లాడారండి. నైస్. మీకేంటంటే మీ క్యారెక్టరైజేషన్ గురించి ఏమైనా చెప్తారా? అవును, నాది శ్యామల క్యారెక్టర్ అండి. తన ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేసిన నేను, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ గా. చాలా మంచిగా అనిపించింది. రియలీ ట్రూ చెప్పాలని చెప్పేసి చెప్తే, ఆ మూవీలో ఉన్న క్యారెక్టరే నా రియల్ క్యారెక్టర్ అండి. అట్లనే నేను ఉన్నాను, అట్లనే ఉంటాను కూడా. ఇంకొక విషయం ఏంటిదని చెప్తే, నాకు ఎక్కువ శాతం ఎస్తర్ మేడం తోటి షూట్ ఎక్కువ ఉండే. బట్ చాలా బాగా అనిపించింది ఆమె తోటి కూడా షూట్ చేస్తే. ఆమె కూడా చాలా కూల్గా ఉండే, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మంచిగా అనిపించింది. అదే మీ పోస్టర్ లో లాయల్ ఫ్రెండ్ అని రాశారు, నమ్మకమైన స్నేహితురాలు అని చెప్పి రిలీజ్ చేశారు పోస్టర్. సో నిజంగా బయట ఏమన్నా మీరు ఇద్దరు ఫ్రెండ్సేనా? బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్సా? ఓకే, నైస్ నైస్. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? అంటే ఒక ట్రూ ఫ్రెండ్ ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ కామన్గా అందరికి ఉంటారు. ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక ట్రూ ఫ్రెండ్, మనకు ఏదైనా పర్సనల్గా చెప్పుకోవాలి, ఈమెకు చెప్పుకుంటే ఇతనికి చెప్పుకుంటే మన బాధ తగ్గిద్ది, మన ఇద్దరి నుండి ఇంకా వేరే పర్సన్కి అది పోదు. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలండి ఖచ్చితంగా లైఫ్లో. ఓకే, సో అలాంటి ఫ్రెండ్. ఓకే, సో నార్మల్లీ ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఆమెకు కష్టం వచ్చినప్పుడు మీరు అండగా ఉంటారు, అర్థమైంది. రియల్ లైఫ్లో ఏదైనా స్ట్రగుల్ వచ్చినప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే నాకన్నా ముందు మా సోనా రాథోడ్ అనే వాళ్ళ మా గురు అని ఉంటారు. మీకు బిగ్ సపోర్ట్ అంటే సోనా రాథోడ్ గురువే. ఆమె సపోర్ట్ చేసిద్ది. నా ద్వారా ఏంటిదని చెప్తే జస్ట్ ఒక షేరింగ్ ఫ్రెండ్ లెక్క నేనుంటాను. నైస్ నైస్. సో ఐ మీన్ మీ ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నానండి. సినిమా గురించి మాట్లాడడం, మీకు ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే నేను ఒక టాపిక్ అడుగుతాను. బేసిక్గా మీరు కొంచెం, మీకు ఆచారాలు కొంచెం మీరు ఐ మీన్ మాకంటే కొంచెం కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి, చాలా నిష్టతో పాటిస్తారు అని విన్నాం. ఏంటి, ఎలాంటి ఆచారాలు ఉంటాయి, ఎలా పాటిస్తారు? అంటే అది ఎలా పాటిస్తారని చెప్తే చాలా టిపికల్స్ ఉంటాయి అవి. సొసైటీ ఏం చేస్తుందో దానికన్నా ఉల్టా ఉండిద్ది ఈడ. మా సంప్రదాయాలు, మేము చేసే పూజలైనా అవి, ఇంకా మేము పూజించే దేవత కూడా సపరేట్ గా ఉండిద్ది. అలా దేవత పేరేంటి? మురిగి మాత. మురిగి మాత అంటారు. కోడి మీద కూర్చుంటది, పుంజు మీద. ఓకే, పుంజు మీద కూర్చుంటది. అంటే ఈవెన్ అంటే మీలో ఎవరైనా చనిపోతే తీసుకెళ్ళినప్పుడు ఎవరో చూడకూడదు సంథింగ్, ఏవో కొన్ని వింటా ఉంటాను యూట్యూబ్లో. చాలా ఐ మీన్ నిష్టతో ఉంటారు వాళ్ళు ఎలా అని చెప్పి. అయితే అప్పట్లో చాలా తక్కువ మంది, అప్పుడు ఒక 100 years కింద చాలా తక్కువ మంది ట్రాన్స్ ఉండేటోళ్ళు. ఇంకొక విషయం ఏంటిదని చెప్తే, సొసైటీలో అంతగానం తెలియదు ఎవరికి, అదొక వింత జంతువు లెక్క చూస్తారు. ఇది ఏంది, ఎవరు వచ్చేసి ఇది ఏంటిది అని చెప్పేసి చూస్తారు కదా. ఆ జమానాలో అప్పుడు వీళ్ళు భయపడేటోళ్ళు. మళ్ళీ జన్మలకు ఎక్కడ పుడతారో. కొంతమందికి కొన్ని ఉంటాయి, అంటే ఏంటిదని చెప్తే, ట్రాన్స్ చచ్చిపోయినప్పుడు చూడాలి, మాకు లక్ష్మీదేవి కలిసి వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది చెప్పేసి అనుకుంటారు చాలా మంది. అప్పట్లో ఏం చేసేటోళ్ళు అంటే, వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ మేము ట్రాన్స్ లెక్కనే పుడతామని అపోహలు ఉండేటోళ్ళు వాళ్ళు. అట్లా మూఢనమ్మకం వల్ల రాత్రి పూట తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఇంకొక విషయం ఏంటిదని చెప్తే, అప్పట్లో ఈ జన్మని అసలు వాళ్ళు శిక్ష లెక్క భావించేటోళ్ళు. ఇప్పుడు లెక్క ఎంత టెక్నాలజీ లేదు అప్పుడు, పాత జమానా అట్లుండేటోళ్ళు కదా. దానితోటి ఎవరి చెప్పులతోటి కొట్టుకోవడం అలా ఇలా జరిగింది. ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. ఇప్పుడు సొసైటీలో కూడా మారిపోయింది, ట్రాన్స్ లో కూడా మారిపోయింది. అందరు చచ్చిపోయినట్టే అందరిని ఎట్లా తీసుకుపోతారో మమ్మల్ని కూడా అట్లా తీసుకొని పోవడం జరుగుతుంది. బికాస్ ఏంటంటే అది లాస్ట్, మన జీవితం జరిగే లాస్ట్ థింగ్, సెండ్ ఆఫ్ ఇచ్చేది. అలాంటి టైంలో కూడా మీకు ఆ గౌరవం కూడా దక్కకపోతే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ థింక్ మీరు కూడా యాక్ట్రెస్ అవుదామని అనుకుంటున్నారు ఇక్కడ నుంచి, ఏమన్నా వేరే డ్రీమ్ ఉందా? నేనా యాక్టరేస్ అండి, నా డ్రీమ్ అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటని చెప్తే, LGBT ద లీగల్ బ్యాటిల్ మూవీ అందరు చూడాలి, చూసి ఆదరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హేమ గారు, ఆల్ ది బెస్ట్ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీకు కూడా అండి ఆల్ ది బెస్ట్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరిద్దరు కూడా నిజంగా యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, మంచి మంచి వెబ్ సిరీస్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ LGBT మూవీ. Thank you అండి. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.